పెడతారండి, అలాంటి మెసేజ్లు పెడతారా? ఎవరు పెట్టినారు? మీ అబ్బాయి. ఏమని పెట్టినా? ఏమో పిండ అంట పండ అయిందంట, ఇప్పుడు నేను ఎలా వదిలేస్తాను అంటున్నాడు అమ్మాయిని. అంటే ఏంటండి అర్థం? పిందె పండైందంటే పండైందే. పిందె పండయిందే. పండైందే కోసుకొని తినమని ఉండవలసిన నా కొడుకునే. ఉండు నాకు కూడా కొంచెం గ్యాప్ ఇస్తే నేను మాట్లాడతా. మీరే ఉండో మూడు పళ్ళు రాలిపోతాయి. నువ్వు గ్యాప్ ఇవ్వాలి కదా. అమ్మాయి పుడితే రాధిక అని పేరు పెట్టుకుంటా అంటున్నారు, అబ్బాయి పుడితే నా పేరు పెట్టుకుంటారంట. దాని బొందేం కాదు. నీ పేరు రెండో అమ్మాయి పుడితే పెట్టుకుంటారమ్మా. ఏ బుద్ధుందా? కడుపు కన్నా తింటారా? పద్మజ అని పెట్టుకుంటారండి. ఏం అడుగుతున్నారండి? Beyond the expectations. Let's begin the show. వానే వానే అమ్మ వానే అని ఇద్దరు మాట్లాడుతున్నారు. ఐ లవ్ యూ విష్ణు, ప్రేమించమ్మా. వచ్చింటాయి చూడు, చూసి అది So beautiful. I love you, Vishnu. Will you marry me? సాయంకాలానా సాగర తీరానా. Oh no. You always know what to say. ఎంత బాగా చేసినారే. అమ్మాయి కూడా బాగుంది, అందుకే పెట్టిండేది. ఫీల్ అవుతున్నావా ఇట్లాంటి అమ్మాయి దొరకలేదే అని? అందుకు దొరికింది కదా. ఎవరు? Oh no. తినుకుంటా చూడమ్మా. నిజం చెప్పే. నిజంగా డౌట్ వస్తుంది, అత్తని ప్రాంక్ చేస్తున్నావా నన్ను ప్రాంక్ చేస్తున్నావా? ఇది రియలైజేషన్. I love you, Vishnu. Will you marry me? ఎవరిని ప్రాంక్ చేస్తున్నావు? నిజంగా అమ్మనమ్మా, అమ్మని ప్రాంక్ చేస్తాను. ఇది మరి ఇంతగా చేస్తారా ఏలో? మళ్ళా అంతగా రియల్గా ఉంటుంది. అంటే మనం మాట్లాడినట్లా అంటే ఆ ఫొటోస్ ఓకే, మళ్ళీ ఇప్పుడు నాకు డౌటే స్వామి. This is so beautiful. ఎందుకు డౌట్? I know it's perfect. This is so beautiful. ఏం చూసావు అన్నిసార్లు కానీ? I love you, Vishnu. Will you marry me? చాలు, అన్నిసార్లు ఏం చూసావు? బుడుక్సుకి నువ్వు అవి చూపి సిల్లాలు ఆడేస్తున్నావు. మళ్ళా చూడొచ్చులే, తిను. నిజం చెప్పు. నిజంగా అమ్మ చూపిల్ల నువ్వు. నిజం చెప్తావా లేదా? నిజం అంటే ఏమి బాగుందా అమ్మాయి? అమ్మాయి కథ పక్కన పెట్టు, నాకు ఎందుకో డౌట్ వస్తుంది. ఎందుకు డౌట్? మరి ఇట్లా చేస్తారా ఏలో మీరు నడుచుకున్నట్టు? మళ్ళా నువ్వు నన్ను బకరా చేయొద్దు నాయన. అంతేగా, ఆల్రెడీ చేసినా కదా అమ్మని, నిన్నెందుకు చేస్తా? oh no. సరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అమ్మ వచ్చినప్పుడు చూపి వెళ్ళండి చెప్తాం. సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? నాకు డౌటే అండి, నన్ను ప్రాంక్ చేస్తున్నాడో అత్తయ్యని ప్రాంక్ చేస్తున్నాడో మాత్రం నాకు డౌటే. అట్లా అమ్మాయి నీకు ఆడ దొరకదు ఏ పిల్లది. అంతేగా. అని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. నేను తొందరగా తినేసి వెళ్ళిపోలా. చమేలిక తేలు వస్తుంది ఇప్పుడు. గేట్ శబ్దం వినిపించింది. A few minutes later. ఇప్పుడు అత్తయ్య వస్తుంది. నేను ఆ వీడియో అయితే అత్తయ్యకి చూపిస్తాను. మరి ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, చూద్దాం. వచ్చాడు 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 వచ్చాడు.
ఏంది తల్లి ఈ సోద నాకు పద్దు నేను పొమ్మంటే పోతా తల్లి. నేనేందో మనశాంతి కోసం నేను వస్తే నీదేంది రామాయణం. Beautiful. వాణి అక్క వాణి అమ్మ వాణి అని ఇదేంది ఇద్దరు మాట్లాడుతున్నారు. So beautiful. నువ్వు మొన్న చూపించింది ఊరికే పక్కన ఫోటో కదా. ఎక్కడ మళ్ళీ చూడండి నన్నేమో ఎక్కడ తిరుగుతున్నారు వీళ్ళు, ఇప్పుడు ఇది బాగుందా? ఎక్కడ తిరిగి వస్తున్నారు వీళ్ళు అసలు ఏంది ఇది? అవ్వా నాయనా దాంట్లో ఏం తప్పు ఉందంటారు మీరు? చూడు ఐ లవ్ యూ విష్ణు అంటాను. I love you, Vishnu. Huh. Will you marry me? ఐ లవ్ విష్ణు ప్రేమించమ్మా. ఈడ పోని సంక నాకు పెళ్ళాము. పెళ్లి చేసుకుంటావని అడుగుతాను. అదే మళ్ళీ ఈ నా కొడుకు ఎట్లా పోయి తిరుగుతున్నాడు దర్పేసి నా కొడుకు. You always know what to say. ఆ? లే నీ పళ్ళు రాలగొడతా నా కొడక దర్బేసి నా కొడక వద్దు. వీళ్ళ నాయన బుద్ధులు వచ్చేసాయి. ఇంక పో నీ గతి అదో గతి గోయిందా. నేనేమో అనుకోండి ఈ పాపది ఎట్ట చేయరా నాయన వద్దు. దానికి ఏందో పరిష్కారము ఆలోచన చేయపద్దు. వాని అక్క వాని అమ్మ వాని ఆలి ఈనా కొడుకు ఏంది ఇంత అద్దుమానంగా తిరుగుతున్నాడు. యాడబా మంచి పిల్లని పట్టుకున్నాడు. ఎక్కడ పిల్లది ఆ ఊరు దాంది వద్దు. ఇది చాలా దూరం పోతుంది. మనం నువ్వు చాలా జాగ్రత్త పడుకోకుంటే చాలా శృతి మించిపోయేటట్లుంది. మించిపోయింది కూడా 80% మించిపోయింది. ఇంకా 20% ఉండేది. 20%లో ఉన్న బయట విక్కొల్లా ఈ ఫోటోలు పంపించింది యా ముండ ఎవడు పంపించినాడు, ఎవరు పంపించింది, ఎవరు ఇవన్నీ పంపించింది అది. పాపం ఎవరో పిల్లోడు ఆ పిల్ల బాయ్ ఫ్రెండ్ అంటే. చేయి ఫస్ట్ ఫోన్ చేయి ఆ పిల్లోడికి ఫోన్ చేయి. Beyond the expectations. Let's begin the show. ఇది మ్యారేజ్ ఫిక్స్ అయిందండి ఫస్ట్ అనే అమ్మాయి తోటి. మొన్న అమ్మాయి ఫ్రెండ్స్ తోటి గోవా వెళ్తున్నానండి. సరే ఫ్రెండ్స్ తోటి కదా అనుకున్నాము. ఉండు వెళ్తే అక్కడ బాబు మాకు ఇప్పుడు ఫొటోస్ వీడియోస్ అమ్మాయి ఏదో కనిపిస్తుంది. మీ అబ్బాయి విష్ణు ఆ అబ్బాయి తోటి వెళ్ళిందంట. 1 మినిట్ బాబు. మీరు ఎక్కడుంటారు? రాజమండ్రి అండి. రాజమండ్రి. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది? ఆ అమ్మాయి రాజమండ్రి. మీరిద్దరు ఎక్కడ కలిసేవాళ్ళు? మేమిద్దరం మా ఇంట్లో పెళ్లి కుదిరిందండి. మామూలుగా మ్యాట్రిమోనీ ద్వారా మ్యారేజ్ ఫిక్స్ అయింది మాకు. అవునా? మరి ఏమి ఇప్పుడు ప్రాబ్లం ఏమి? ఆ అమ్మాయి మొన్న గోవా వెళ్తున్నాను ఫ్రెండ్స్ తోటి అని చెప్పింది, వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ తోటి. తీరా చూస్తే వెళ్ళింది మీ అబ్బాయి విష్ణు తోటి అంట. ఫొటోస్ వీడియోస్ ఏవేవో వచ్చినాయి మొత్తం. నేను ఇంట్లో కూడా ఇంకా చెప్పలేదు. అంటే ఇప్పుడు అవన్నీ పంపించింది ఇక మీరేనా? అంతేగా. అవునండి, నాకు దొరికింది. నాకు అవన్నీ కనిపిస్తే నేను పంపించాను. ఏంటిది అసలు ఏం జరుగుతుంది? అమ్మాయిని అడుగుతుంటే ఆ అమ్మాయి ఏమంటుందంటే ఏదో లవ్ చేశాను, అది పక్కన పెట్టేస్తే నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటుంది. చేసుకుంటది. చేసుకున్న తర్వాత మేడం మీ అబ్బాయి తోటి కాంటాక్ట్ లో ఉండి ఏదైనా నా మీద ఏమైనా కోపం వచ్చిందంటే ఏం చంపేస్తుందేమో నన్ను. ఇద్దరు కలిసి చంపేస్తారు. ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయండి అలాంటివి? అదెట్లా బాబు? కదా మీరు కూడా. కాదు బాబు, అమ్మాయి ఏమో మీ అబ్బాయితోనే మాట్లాడుతుంది అంట, నన్ను పెళ్లి చేసుకుంటది. అదెట్లంట? నీకితో మ్యారేజ్ ఫిక్స్ అయ్యి మళ్ళీ ఇంకొకరితో ఎట్లా తిరుగుతుందంట? అది దానికి ఏమైనా మతి ఉందంటనా? దానికి మతి పోయిందంటనా? అది మీ అబ్బాయి కూడా ఇష్టమేనంట. ఎలా అయినా పర్వాలేదు, నువ్వు నా లైఫ్ లో ఉండాలి అంటున్నాడంట. ఈ లోఫర్ నా కొడుకు ఆకుతో కూసినాడంటనా? అవునండి, ఆ అమ్మాయి చెప్తుంది నేను నిన్నే చేసుకుంటాను. ఇంట్లో ఇప్పుడు అందరికి మీరే ఒకసారి ఆలోచించండి. మీ అబ్బాయి పెళ్ళే కుదిరిపోయి అందరికి కార్డులు పంచిపెట్టేసి పెళ్లి పనులకి, ఫంక్షన్ హాల్కి, రిసెప్షన్ కి అన్నిటికీ డబ్బులు కట్టేసి బట్టలు కొని బంగారాలు కొని అంతా చేసిన తర్వాత ఈ లాస్ట్ నిమిషంలో పరువు పోతుంది కదండి. పక్కన పెట్టండి. దానికి ఏమైనా బుద్ధి ఉందా? కడుపుకి గడ్డి తింటాదా? ఇంకా ఏమైనా తింటాదా? అదే పరంబోకి ముండా. వీడు పెళ్ళైంది ఆల్రెడీ. పెళ్ళాముంది. దానికి ఏమైనా కళ్ళు దొబ్బినారంటనా? దర్బేసి మోగన్ దానికి మీరెట్లా వదిలేసినారు దాన్ని? అదే అర్థం కావట్లేదు. మీ అబ్బాయి ఏమో పర్వాలేదు పెళ్లి చేసుకున్నా, నేను నీతోనే మాట్లాడతాను,
నువ్వు ఎలా అయినా పర్వాలేదు కానీ నువ్వు నా జీవితంలో ఉండాలి అంటున్నాడండి మీ అబ్బాయి. ఆ చెప్పు చెప్పు ఇరుగుతుంది నా కొడుక్కి దానికి ఇద్దరికి. ఏమనుకుంటున్నారు వీళ్ళు? చెప్పండమ్మా. ఇప్పుడు పెళ్లి కుదుర్చుకొని మాకు ఎంత పరువు పోతుందండి ఇది. ఆ? చుట్టుపక్కల నార్మల్ చుట్టుపక్కల వాళ్ళు వింటారంటే అమ్మకు తోటమ్మకి ఫస్ట్ నుంచే చెప్తాను నేను. వాడు ఆ అమ్మాయిలతో ఇదిగా మాట్లాడతాడంటే ఏం లేదు అత్తయ్యా, ఫ్రెండ్షిప్ అత్తయ్యా, విష్ణు అట్లా వాడు కాదు, నాకు నమ్మకం ఉంది అంటే. ఇప్పుడు దొబ్బినాడు బాగుంది ఆ నమ్మకము. ఆ అమ్మాయిని ఏమంటారండి? ఆ అమ్మాయికి కూడా పాపం ఏం తెలుసు, ఎంత మాయ చేస్తున్నారో ఏమో తెలియదు కదండి. మీరు పట్టించుకోలేదేమో. మీరు కూడా కొంచెం గట్టిగా అబ్బాయిని స్ట్రిక్ట్ గా పెట్టి ఉండాల్సింది. మేము అంటున్నాము అంటే మిమ్మల్ని ఏదో తిట్టాలి అని కాదు కానీ అంటున్నాను నేను. మీకు ఒకసారి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో ఏంటో కనుక్కుంటూ ఉండాలి కదండి. అవునండి, అబ్బాయిలు మగ జీవితమే నాశనం అయిపోయిందండి. ఉందండి, నాశనం అయిపోయినట్టు. ఉందండి. మగపిల్లలు వాళ్ళు బయట ఎక్కడ తిరుగుతారో, ఏ అమ్మాయిలు తిరుగుతారో మాకు తెలీదు. మీరు ఫోటోలు పంపించబట్టి బయటపడింది. అమ్మాయిని మీద, ఆడపిల్లని మీద అదుపులో పెట్టుకోవాలి కదండి. నాకు చెప్తున్నారు బాయ్ ఫ్రెండే. ఎట్లా బాయ్ ఫ్రెండ్? ఇంకోటితో తిరుగుతా అంటే బాయ్ ఫ్రెండ్ గమ్మనుంటాడా? తీసుకొని 4 విడుచుకోకుండా. పెళ్లి కాకముందే ఏడుస్తే పెళ్లి కాకముందే ఇంకోటి ఫిక్స్ చేసుకొని ఇంకోటి తిరగచ్చా? బాగుంది అది. బీచ్లు, రెస్టారెంట్ అవి అనుకుంటా సినిమాలని. ఇద్దరిదే ఉంది తప్పు. అది ఎట్లయితుంది? ఆ అమ్మాయి ఒక్కటిదే తప్పు అని చెప్పలే. అంతేగా. అమ్మా నీ పేరమ్మా? నా పేరు రాధిక. రాధిక, సరేనమ్మా. అయితే నేను అదే ఇంక రోడ్ మీదకి వచ్చేసానే, లారీ కింద ఏదో పడదామని. అయ్యయ్యో బాబు, మరి ఇంకేం చేస్తామండి, పోయింది. ఉండు నువ్వు ఆ పని చేసినావనుకో మొత్తం ఇళ్ళ విస్త్రీ అంతా, మొత్తం ఇల్లు ఫొటోస్, వీళ్ళు వీడియోలు అన్ని బయటకు వస్తాయి. మమ్మల్ని అందరినీ తీసుకుపోయి, మీ వాళ్ళని మమ్మల్ని అందరినీ తీసుకుపోయి జైలుకి దింగుతారు. జైల్లో పెడతారు చిప్పుకుడు. నువ్వెందుకు అట్లా చేస్తావు? నువ్వు మగపిల్లాడు, నువ్వెందుకు? పరువు పోతుంది కదండి, నీకు తెలుసు. పరువు పోతుందంటే దాన్ని అదుపులో పెట్టండి. దాన్ని తీసుకురండి, 10 మంది పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టండి. దాన్ని చెప్పు తీసుకొని కొట్టండి దాన్ని. ఏం కొట్టడం మేడం? ఆ అమ్మాయి అయితే నన్ను చేసుకుంటానంటుంది కానీ విష్ణు వదలట్లేదు. నేను వదిలేద్దాం అనుకున్నా. విష్ణు ఇప్పుడేమో ఇది అంటున్నాడు, ఎట్లాగైనా నువ్వు మాత్రం లేకపోతే నేను ఉండను అది ఇది అని మీ అబ్బాయి అంటున్నాడు అంట. కరెక్టా అండి అది? ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. ఓయమ్మా రామచంద్ర, వాని అక్క వీడెక్కడ లోఫర్ నా కొడుకు రా నాయన. వీళ్ళ నాయన బుద్ధులు నోర్మాయ్ ఇలా మాట్లాడుతుంటే నీదేంది ఏడుపు? శని ఏడుపులన్నీ ఏడ్చుకుంటున్నావు, శని మగందానా. వాడిని ఎట్లా అదుపులో పెట్టుకోవాలని తెలుదా? శృతి మించిపోయినాక మాట చెప్తావు. తిరిగి మీ అబ్బాయి బానే ఉన్నాడు, ఆ అమ్మాయి బానే ఉంది, మధ్యలో మేం కదంటే సఫర్ అవుతుంది. అక్కడ అమ్మాయి సఫర్ అవుతుంది, మీ కోడలు. మేము మా ఇంట్లో ఇంకా చెప్పలేదు, ఇంట్లో తెలిస్తే ఏమవుతుంది? అవునండి, వీళ్ళిద్దరిదే తప్పు పడుతున్నారు. మీ ఇద్దరిది కూడా తప్పు ఉంది. ఇది కూడా మోగుని అదుపులో పెట్టుకోవాలా. నువ్వు కూడా పెళ్లి చేసుకునేది అది ఎవరితో తిరుగుతుంది, అది ఎట్లా క్యారెక్టర్, దాన్ని ఏమి అని మీరు కూడా కనుక్కోవాలి కదా. పెళ్లి అయిన తర్వాత అదుపులో పెట్టుకోవాలి అంటే అది నా తప్పప్పుడు నేను ఒప్పుకుంటాను. అది ఎట్లయితుందండి? పెళ్లి ఫిక్స్ అయినాక పెళ్లికి ముందు నుంచి జుల్లించి ఎలా ఇస్తే ఎలాగండి? పెళ్లికి ముందు నుంచి ఎవరైనా అట్లా ఉంటే అసలు ఎట్లా ఉంటే తప్పు కదా. అయినా అట్లా జుల్లించి చలాయించే మనుషులను కూడా కాదు, ఎవరి ఇది వాళ్ళకి దానికి అన్నిటికీ కూడా. కానీ మరి ఇంతలాగా ఆ వీడియోలు ఏంటండి, ఆ ఫోటోలు ఏంటి, ఆ బీచ్లు అమ్మటి నడవడం ఏంటి, అది మీ అమ్మ డిన్నర్లు, అసలు నేను అడుగుతున్నానండి, మీ అబ్బాయి గోవా వెళ్ళినప్పుడు మీకేమని చెప్పెళ్ళాడు? అసలు గోవా వెళ్ళినట్టన్నా తెలుసా మీకు? అసలు వాడు గోవా పోయినట్లు తెలియదు. ఇప్పుడు ఎక్కడ వచ్చి వచ్చినాడు వాడు? బయటికి వెళ్ళిపోయినాడు. ఎప్పుడు పోయినాడు? నిన్నెప్పుడు ఎప్పుడు వచ్చినాడు? నిన్నటి నుంచి రాలేదా? అర్ధరాత్రి వచ్చినాడు. అర్ధరాత్రి వస్తే నువ్వు మూసుకొని పనుకోనింటివా? మళ్ళీ ఏం చేయాలి? అడిగెళ్ళలేదా? మన కోసం కష్టపడుతున్నాడు కదా. ఎక్కడ పోయి కష్టపడతాడు? ఆ అమ్మాయితో తిరిగి కష్టపడతాడా? బీచ్లు అమ్మడి, ఓట రెస్టారెంట్ అమ్మడి, మూవీలో ఆ పిల్ల కోసం కష్టపడతాడా? మీరు ఏమైనా పెద్ద మనిషి కదా న్యాయం చెప్తారేమో అనుకుంటే మీరు ఈ అమ్మాయి తప్పు అంటారు కదా, మీ అబ్బాయిది ఏమనట్లేదు. అవునండి, వాడిది తప్పే, నువ్వు ఫిక్స్ అయిన అమ్మాయిది తప్పే, నీది తప్పే, దీనిది తప్పే, మీ నలుగురిది తప్పే. అది ఎట్లయితుందండి? మీరున్నారు. కనీసం ఇంకొక సొల్యూషన్ ఏదో ఆలోచిద్దాం అనట్లేదు మీరు. 1 మినిట్ నేను మాట్లాడే, నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వు. ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్ళి ఫిక్స్ అయింది,
ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిది, ఆ అమ్మాయి మనస్తత్వం ఎట్లాంటిది, ఎవరితో తిరుగుతుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడుంది, అయ్యో ఎంతసేపు బయట మేము అన్ని కనుక్కున్నామండి. యాడా? అమ్మాయి పెరిగింది యాడా? రాజమండ్రిలోనే. అమ్మాయి అంతా ఆకులో బుద్ధిగానే ఉండేది. మీ విష్ణు అంటే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడంట. గోవాకి వెళ్దాము రా అంటే మాతోటేమో ఫ్రెండ్స్ తోటి అని చెప్పి వెళ్ళింది. మళ్ళీ దాన్ని బుద్ధి తక్కువే కదండి. గోవాకి రమ్మంటే ఎవడు పిలుస్తా వాడంటే మీ వెళ్ళిపోవడమేనా? అబ్బాయి ఎట్లా వచ్చేయమంటాడండి? మీ అబ్బాయి గోవా వెళ్ళాలంటే అవునండి, పెళ్ళైంది కాబట్టి వాడు మీ కోడలు రమ్మ వెళ్ళాలి. సరే వాడు రమ్మన్నాడు, బుద్ధిలేని నా కొడుకు. అవును నాకు ఒకరితో పెళ్లి ఫిక్స్ అయింది, నేనేలా వస్తాను అది ఇదని చెప్పొచ్చు కదా, అది సరైన ఆడదైతే. ఆ అమ్మాయి చెప్పిందంట పెళ్లి అది ఫిక్స్ అయిందంటే. కాదు, ఫ్రెండ్లీగా రమ్మన్నాడంట. ఫ్రెండ్లీగానే వెళ్ళిందంట. ఫ్రెండ్లీగా వెళ్ళి అక్కడ ప్రపోజ్ చేశాడంట క్యాండిల్ లైట్ డిన్నర్ లో. అది ఏదో డైమండ్ రింగ్ ఇచ్చాడంట, చూపిస్తుంది ఇప్పుడు. బీచ్ దగ్గర బీచ్ దగ్గర ఉన్నారు, మూవీలో ఉన్నారు, క్యాండిల్ దాంట్లోనూ ఉన్నారు. ఎక్కడండి వాళ్ళు తిరగండి. మీరు అంత గుడ్డిగా నమ్మి ఆ అమ్మాయిని వెనకేసుకొని వస్తానారే మీరు. మీది తప్పుంది, ఈ పద్ధతి తప్పుంది. మీ అమ్మాయిని అనిపిస్తూ రావట్లేదు. కానీ మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మీ అబ్బాయి ఇప్పుడు అమ్మాయిని వదలంటుంటే మేమేం చేయాలి? తప్పే. మీ అబ్బాయి ఈ బేవర్సి నా కొడుకుది తప్పే. 3 గసలు నా కొడుకు, సన్యాసి నా కొడుకు. ఆ ఫోటోలో పెళ్లి వేసుకున్న డ్రెస్ నేనే కొన్నాను అమ్మాయి బర్త్డేకి. అది వేసుకొని బర్త్డేకి వేసుకుంటదేమో అనుకుంటే గోవాకి వెళ్ళి ఈ అబ్బాయితో వేసుకుందంటే ఏమనుకోవాలి? దానికి పోయే కాలం వచ్చింది దానికి. అది ఎట్లా ఆడది? ఆ డ్రెస్ నువ్వు కొనిస్తే ఇంకోటితో తిరిగే చేసుకునేది అది. ఇప్పుడు అమ్మాయి నేను గట్టిగా నిలదీస్తాను. నేను ఆ అమ్మాయి ఇద్దరు కూర్చొని మాట్లాడితే రాత్రి అంతా ఇదే. నిన్న పండగ లేదు, ఏమీ లేదు మాకు. అంతేగా? ఇదే మొత్తం పంచాయతీ మాకు. ఒక 1 మినిట్ ఆగండి. వాడు దర్బేసి నా కొడుకు, లోఫర్ ముండా కొడుకు ఫోన్ చేస్తున్నాడు విష్ణు గారు. కాసేపు ఆగండి. ఎత్తలేదు ఆ పిల్లోడు, ఫోన్ ఎత్తలేదు. ఆ పిల్లోడు కూడా ఫోన్ ఎత్తకుండా అయిపోయినాడు. మూసుకొని కూర్చో. హలో బాబు, కట్ అయిపోయింది, మళ్ళీ చెయ్యి. నేను నిన్న అమ్మాయిని గట్టిగా అడిగి ఏంటి ఇట్లా అయితే వద్దుపోని పెళ్లి ఆపేద్దాం అంటే అమ్మాయి లేదు నేను నిన్నే చేసుకుంటాను అని. ఆ అబ్బాయి మెసేజ్లు చూపిస్తున్నాడు. నేను నిన్ను వదిలేస్తే ఎట్లాగా, పిండి పండైంది కదా, ఇప్పుడు నేను ఎలా వదిలేస్తానని మెసేజ్ అండి. ఎట్లా పెడతారండి? అలాంటి మెసేజ్లు పెడతారా? ఎవరు పెట్టినారు? మీ అబ్బాయి. ఏమని పెట్టినా? ఏమో పిండి అంటే పండయిందంట, ఇప్పుడు నేను ఎలా వదిలేస్తాను అంటున్నాడు అమ్మాయిని. అంటే ఏంటంటే అర్థం? పిందె పండైందంటే పండైందే. పిందె పండయిందే. పండైందే కోసుకొని తినమని మోసిన నా కొడుకునే కోసుకొని తినమను. విష్ణు పేరుని పశుపతి అని సేవ్ చేసుకుంటదా? విష్ణు ఏమో అమ్మాయి పేరుని అరుంధతి అని సేవ్ చేసుకుంటారా? ఏంటిది? అరుంధతి మన జన్మ జన్మల బంధమా ఏంటి? ఏమి అరుంధతి అని పెట్టుకున్నాడా? అరుంధతి అని పెట్టుకున్నాడు. ఈవిడేమో పశుపతి అని పెట్టుకుంది. చాలా లోతుగా పోతానారే వీళ్ళు. అంతేగా? పశుపతి అంట. గుంతలేకేసి బూడుస్తాం, ఇద్దరిని తొక్కుతామని చెప్పు. దానికేమన్నా మీరే ఇప్పుడు గట్టిగా మాట్లాడాలి. అరుంధతిలో పశుపతి వాళ్ళ అమ్మలాగా గట్టిగా బుద్ధి చెప్పాలి. రండి 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 అని ఇద్దరిని పిలుచుకు తన్నాలమ్మా మీరు. రండిరా. నేను మా అత్త కలిసినామంటే ఇంక అయిపోయినా. కలిసినావులే తూటమ్మా. నువ్వు చేసిన ఇదితోనే వాడు ఇంతవరకు వచ్చినాడు. ఏమో తూటమ్మ పని చేస్తుందంట. తూటమ్మ పిండి పండైంది అంటే చూసిన వాళ్ళకి ఎలా ఉంటదండి అసలు? అది ఎంత డబుల్ మీనింగ్ అది. అదే కదా, అదే మెసేజ్ లో పండు కాయి తోట ఇంకా ఏమున్నాయంటే వీళ్ళ మధ్యన. ఇవేనండి, ఇవే చూపించింది. మిగిలిన చూడండి అమ్మాయి ఫోన్ తీసుకునే లోపు చాలా మటుకు అన్ని డిలీట్ చేసేసింది. పేరు పశుపతి అని పెట్టుకుంది. వీళ్ళ ఫోటోలు, రొమాన్స్లు ఏంటిది? కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. అవన్నీ చూసి మీరే చెప్పండి. మీ అబ్బాయికి అయితే అలాంటి అమ్మాయిని చెయ్యరు కదా. నేను చెయ్యను అంటున్నాను. ఇప్పుడు అమ్మాయి వెనకాల పడుతుంది. ఆ అమ్మాయి ఏమంటుందంటే ఇప్పుడు నువ్వు చేసుకోకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు, నన్ను చేసుకోలేదని కేసు పెడతానే నా మీద మళ్ళీ రివర్స్ లో మాట్లాడుతుంది. కేసు పెడితే దాని తాట తీపిస్తామని చెప్పు. ముడ్డి పగల కొడతారని చెప్పు. ఏం చేయాలో అర్థం కావట్లేదండి బాబు. శుభ్రంగా ఏదైనా సూసైడ్ లెటర్ రాసేసి పోతే ఈ దరిద్రం వదిలిపోతుంది. అయ్యో బాబు, అట్లా అంత పెద్ద మాటలొద్దు. ఎందుకు ఇది చేస్తావు? మరి ఏం చేయాలమ్మా? నువ్వేమి హ్యాపీగా అబ్బాయివి,
ఆ అమ్మాయి తిరిగింది, ఆ అమ్మాయి ప్రూఫ్స్ అన్ని నీ కాడ ఉన్నాయి, నువ్వెందుకు ఇది కావాలా? ఆ అమ్మాయి వద్దని అంటున్నా. నేను వద్దనే చెప్పేసి నేను మా ఇంట్లో ఏదో ఒకటి చెప్పుకుంటాను, పెళ్లి ఆపేద్దాం అంటే లేదు లేదు నేను నిన్నే చేసుకుంటాను, అతను పెళ్లి అయింది, ప్రస్తుతానికి నాకేం నమ్మకం లేదు, అతను వదిలేస్తానంటున్నాడు వాళ్ళ ఆవిడ్ని, అది ఎంతవరకు నమ్మాలి, లేదు నేను నిన్నే చేసుకుంటానని అంటున్నాడు. వానెక్క మీకు కూడా వదిలేస్తానంట. ఓకేనంట కదా, మీకు కూడా వదిలేస్తే కావాలంటే ఇంకొక అమ్మాయిని తెచ్చుకోవాలి మీరు అన్నారా అండి ఎప్పుడైనా? ఏంది బాబు మధ్యలో ఆ అమ్మాయి చెప్తుందండి, మధ్యలో అనట్లేదు, అమ్మాయితో మీ అబ్బాయి చెప్పాడంట అలాగా. నన్ను ఇరికిస్తున్నారు ఏంది బాబు మధ్యలో? తల్లి ఎవరైనా అట్లా చెప్తుందా? అబ్బాయి చెప్పిన మాటలు అమ్మాయికి కాదు తల్లి. ఆగు ఆగు ఒక నిమిషము. తల్లి ఆడన్నా ఒక వదిలేసి ఇంకొక అమ్మాయిని తెచ్చుకో అని చెప్తుందా? యువతన్న బుద్ధి లేదు. నేను అందుకనే కాంటాక్ట్ నెంబర్ ఎలాగలాగా కనుక్కొని అసలు ఏంటి అడుగుదామని మిమ్మల్ని నిన్న పొద్దున్న నుంచి ట్రై చేస్తున్నాను. మాకు పండగ లేదు ఏమీ లేదు, మీరు పండగ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేసుకొని వచ్చారు. ఇప్పటికైనా వినండి. కాదు కాదు నిన్నంతా టెన్షన్ తిండి లేదు, నిద్ర లేదు, ఏమీ లేదు, తిప్పుతుంది ఈ విషయం ఆలోచిస్తుంది. సరే సరే, అర్థం కావట్లేదు. మీ ఊరు దగ్గరన్నా అంటే ఖచ్చితంగా నేను బేవర్స్ నా కొడుకుని తీసుకొని వచ్చి ఆడే ఇద్దరిని చెప్పు తీసుకొని కొట్టిండు. నన్ను రమ్మంటారమ్మా అనంతపురము ఈ రోజు రాత్రి బయలుదేరి? వద్దు వద్దు ఉండు, వీడితో మాట్లాడి వీడు ఏం చెప్తాడో చూసి వీడి మాటలో ఎట్లొస్తాయో, వీడు ఏం నాటకాలు ఆడతాడో చూసి నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను. నేనన్నా దాకా నాకు టైం లేదమ్మా, చిరాకు వచ్చేస్తుంది జీవితం మీద. నువ్వేమి మీ అబ్బాయి తోటి మాట్లాడి నేను ఇప్పటికి 2 రోజులు ఆ చూడగానే పిచ్చెక్కింది నాకు. ఏంటిది ఇట్లా జరుగుతుంది అని చెప్పి ఆ ఫోటోలు ఆ వీడియోలు అవి చూసిన తర్వాత అయినా పోనీ మీ అబ్బాయి అయినా రీల్స్ లో ఏదో రీల్స్ చేసుకుంటున్నాడు మీ అబ్బాయి, ఆ అమ్మాయితో ఏదో పరిచయం అయింది, మాటల వరకు ఓకే. పోనీ గోవా వెళ్ళారు, ఫ్రెండ్స్ కింద వెళ్ళారు, అక్కడితో ఆపేయాలి. డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేయడం ఏంటి? ఈ అమ్మాయి ఏమో లేదు ఆ అబ్బాయి నన్ను వదలంటున్నాడు అని, ఈ అబ్బాయి ఏమో మెసేజ్లు ఏంటి మీ అబ్బాయి? ఏంటండి? ఉండండి ఒక్క నిమిషం ఉండండి, నన్ను మాట్లాడండి. మీరు గ్యాప్ లేకుండా మాట్లాడితే నేనేం చెప్పాలా మీకు? వాడు కడుపుకు అన్నం తినే నా కొడుకు కాదు, వాడు లోఫర్ ముండా కొడుకు, పరమ లోబి నా కొడుకు, వాడు పనికిమాల నా కొడుకు. వాడు ఎంత చేస్తానాడో చేయని, దీనికి వాడికి ఇద్దరికి ఉంటుంది. నేనైనా వస్తా, మీరైనా వద్దురు. నేను వాంతో కొంచెం మాట్లాడి ఎక్కడున్నాడో నేనే వస్తాను అనంతపురి, ఏదో తేల్చేసుకొని ఆ అమ్మాయితో వద్దు, ఆ అమ్మాయిని కూడా తీసుకొని వస్తాను. ఆ అమ్మాయిని తీసుకొని రావాలా? మీరొక్కరే వస్తే ప్రయోజనం ఏముంది? ఆ అమ్మాయిని తీసుకొని రా. అదే తీసుకొని వస్తానండి, తీసుకొని వచ్చేది ఏంటో చెప్పితే మాత్రం ఇది ఒక్క నిమిషం ఆగండి. ఇంత గొడవ అవుతుంది, నిన్న గొడవ అవుతుంది, ఆ అమ్మాయి మరి చెప్పిందో లేదో అప్పుడు కూడా మెసేజ్లు. తిన్నావా బంగారం, ఏంటండి పడుకున్నావా, పొద్దున్న ఎప్పుడు మెసేజ్ చెయ్యాలి, ఇవా గాడిద గుడ్డేం కాదు. లోఫర్ నా కొడుకు, లోఫర్ మగంది. వీళ్ళేమైనా అద్దు ఆచారంలో ఉన్నారా? సిగ్గు లజ్జ ఉందా? మెసేజ్ పెడుతుంది మీ అబ్బాయి అండి రాత్రి 10:30 ఆ టైంకి. చెప్తున్నారు రాత్రి ఎప్పుడు వచ్చాడు అంటే రాత్రి అంతా ఫోన్ కాల్స్ స్టార్టింగ్. ఈ అమ్మాయిలు అలాంటివి మాట్లాడకూడదు, కానీ ఏదో సార్ట్ అవుట్ చేయండి అమ్మా మొత్తానికి. మాకు మనశ్శాంతి లేకుండా పూలు పీకుతున్నారు. అవునండి, పూలు పీకుతారు, మా జీవితం కూడా పీకేస్తారు అట్లానే. మా అత్తయ్య ఏం చేసినారండి మధ్యలో? అట్లా కాదమ్మా, ఇప్పుడు ఆ మెసేజ్ల్లో వాళ్ళు అబ్బాయి, నేను ఒక మాట అడుగుతాను క్లారిటీతో చెప్పండి, మీరు చెప్పారా మీ అబ్బాయికి అమ్మాయిని తెచ్చి చేసుకుంటే నువ్వు గనక అమ్మాయిని తెచ్చి చేసుకుంటే నువ్వు కావాలంటే పద్దుకు డివోర్స్ ఇచ్చాయని చెప్పారా మీరు? ఉండు నాకు కూడా కొంచెం గ్యాప్ ఇస్తే నేను మాట్లాడతా. రాలిపోతాయి. నువ్వు గ్యాప్ అమ్మాయి పుడితే రాధిక అని పేరు పెట్టుకుంటా అంటారు, అబ్బాయి పుడితే నా పేరు పెట్టుకుంటారంట. దాని బొందేం కాదు, నీ పేరు రెండో అమ్మాయి పుడితే పెట్టుకుంటారమ్మా. బుద్ధుందా? కడుపు పద్మజ అని పెట్టుకుంటారండి. ఏం అడుగుతున్నారండి? అలా కాదమ్మా, మీరు అసలు అమ్మాయి ఇప్పుడు ధైర్యంగా చెప్తుంది ఒకటే ఒక మాట, వాళ్ళ అమ్మగారికి ఓకే అంట, ఏం ప్రాబ్లం లేదంట, నేను వెళ్ళిపోతాను అన్నట్టు కూడా మాట్లాడింది నిన్న.
కాదు ఉండండి బాబు నాకు కొంచెమన్నా గ్యాప్ ఇరు. మీరే నాన్ స్టాప్ లేకుండా మాట్లాడతారు. నాకు కూడా మధ్య మధ్యలో గ్యాప్ ఇవ్వండి. మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు ఆ బేవర్సి మగంది బుద్ధి లేక కడుపు కన్నం తింటుందో పిజ్జా తింటుందో ఇంకా ఏమైనా తింటుందో అది పోతానంటే వాళ్ళమ్మ ఎక్కడ బుద్ధి లేని ఆడదది. వాళ్ళమ్మ ఎట్లా ఒప్పుకుంది? ఇంకా వాళ్ళ ఇంట్లో తెలియదండి ఇదంతా. ఇదంతా మా ఇద్దరి మధ్యలో నడుస్తుంది. ఇళ్లలో తెలిసింది అంటే పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి, ఇదైపోతుంది. మళ్ళీ ఏంది పసుపతి పెట్టుకుంటారంట. ఆయమ్మ పేరేంది? అరుంధతి అంట. అరుంధతి. అరుంధతి సినిమాలో లాగా. ఇంకా నా పేరు జేజమ్మని పెట్టుకోమను. మీ పేరు తేజమ్మ కాదండి. ఆ సినిమాలో అంటే చూడండి, భవనంలోకి రండి రా అని ఆ క్యారెక్టర్ మీరేమో. మరి మీరు అట్లానే ఒప్పుకున్నారంట కదా. రోజు రమ్మంటారా, బయలుదేరమంటారమ్మా? కాదు పశుపతి నా క్యారెక్టర్ ఏంది చెప్పింది నువ్వు? అదేనండి పశుపతి వాళ్ళ అమ్మ. పశుపతి వాళ్ళ అమ్మ. బాగానే సృష్టిస్తానరే. అసలు ఆ పరంబోకి ముండా ఈ పరంబోకి నా కొడుకు చెప్తే నువ్వెట్టింటాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా తప్ప ఏం అనట్లేదు కదా. నేను పిచ్చందే నా పేరు పెట్టుకోరంట. అమ్మా మీ పేరు కావాలి. పిల్లలు పుడితే ఒకరి పేరు రాదు, అవునండి. ఆయన పేరు ఒకటే, నీ పేరు ఒకటే. వాళ్ళ కవల పిల్లలు వచ్చేసింది ఇక్కడ. ఇంత అవుతుంది పేరు పెట్టుకోలేదని కాసేపు నన్ను మాట్లాడి. కవల పిల్లలు పుడితే నీ పేరు ఒకరికి దాని పేరు ఒకరికి పెట్టుకొని ఇద్దరు జోలవాడండి. వాళ్ళిద్దరూ బాగా ఎంజాయ్గా తిరుగుతా అంటారు. గోవాలు పెట్టుకోండి. ఉయ్యాలు ఊపుకుంటూ సావండి ఇద్దరు. వాళ్ళిద్దరు జలసాలు చేస్తుంటారు. కొత్త కోడలు పాత కోడలు అనుకుంటున్నావు. నా కొడుకు ఏమన్నా నాలో పెళ్లిళ్ళు చేయమంటావా? అంతేగా. అది మరి పద్దు గారు కూడా అలా కొత్త కోడలు పాత నాకు ఇదంతా మొత్తం ఏదో స్ట్రాటజీ కింద అనిపిస్తుంది. అదే ఏదో దీని హ్యాండ్ ఉన్నట్టుంది ఏమో. మరి ఇప్పుడు ఈమె కూడా ఏమంటున్నారు, నాకు తెలిసి ఏంటంటే మీరు కూడా ఇంకొక అమ్మాయిని తెచ్చుకున్నా పర్లేదు అన్నారని ఆ అమ్మాయి చెప్తుంది. ఏమో కొత్త కోడలు వస్తుంది అత్తయ్య మీకు అని ఈ అమ్మాయి చెప్తుంది. యా పరంబోకి ముండ చెప్పింది నేను ఒక అమ్మాయిని తెచ్చుకుంటే పర్వాలేదు అన్నానని. మీ అబ్బాయి చెప్పాడంట. చెప్పు తీసుకొని కొడతా నా కొడుకుని. మళ్ళా పరిగెత్తిస్తా నా కొడుకుని. కూడా చూస్తుంటే ఏదో సరదాగా ఉన్నట్టుంది, బాగున్నట్టుంది. దీనికి సౌత్ రావాలని కోరుకుంటాందేమోలే. మళ్ళీ అంత లేదు. కొత్త కోడలు వస్తుందంటావు. ఒకసారి నా పేరు పెట్టుకోరా అంటావా? సిగ్గులా నీకు ఆ కూతు కూసేకి బుద్ధుందా? ఎవరైనా నోట్లే కుమ్ముస్తారు నీకు. ఇలా అయితే ఎలా అండి? అది ఏం అర్థం కావట్లేదు. పిచ్చెక్కుతుంటే పిచ్చెక్కిపోతుంది. నీకు పిచ్చెక్కుతుంది. నాకు ఆల్రెడీగా పిచ్చి ఎక్కింది. నాకు ఇప్పుడు దించేది ఎలాగానే ఆలోచన చేస్తాను. అబ్బా అబ్బాయి రాలేదా? ఇంకా రాలేదు. ఆ బేవర్స్ నా కొడుకు ఏడున్నాడు? మెసేజ్లు చేసుకుంటూ దానికి మాట్లాడుకుంటూ దాని మోజులో పడిపోయినాడు వాడు. ఏంటమ్మా ఎక్కడో ఉండడం ఏంటి? ఇంట్లో ఉండాలి కదా. అలా రోడ్ల మీద ఎంతసేపు మీరే అంటారు. మళ్ళీ ఏమన్నా అంటే అబ్బాయి తిరుగుతాడా అంటే తిరుగుతాడు, కరెక్టే. ఏం తిరుగుతున్నాడు ఎక్కడ మనం చూసుకోవాలి కదమ్మా. అంటే మేమేమైనా వాడు పోయిన చోట కల్లా కెమెరాలు పెట్టిల్లా లేకుంటే ఎవరన్నా పోయిన చోటల్లా కెమెరా పెట్టుకోకర్లేదమ్మా. అలా ఎందుకంటాను నేను, మీకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఎవరన్నా వానింటో ఎవరన్నా పర్సనల్ ఎంతో కష్టపడి నంబర్ కనుక్కొని నేను ఫోన్ చేసి ఇంతకు నుంచి అడుగుతుంది. అసలు ఏంటి గొడవ, ఎందుకు ఇట్లా చేస్తున్నారని అడుగుదామనే కదా. ఆల్రెడీ వచ్చిందక్కయ్యా. ఓకేయా సరే, వాడికి ఫోన్ చేసి నేను మాట్లాడతాను. కాసేపు నాకు కొంచెం టైం ఇవ్వు. నాకు చాలా మైండ్ అంతా ఇదైపోయింది అసలు. సావు నీ ఏడిపే నీ దరిద్రం. ఎవరు తిట్టుకొని తెస్తానారా? ఆనాసోద్ది తిట్టుకుంటాను నన్ను. ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతారు. నా బట్టి ఏమేమి చెప్పినాడు నా గురించి. తిట్టుకొని దాని ఫోన్ వచ్చిన నుంచి నాకు పొరమాలతానే ఉంది. స్పర్శ ది టచ్ పై చూడండి అత్తయ్య. దీనికేం తక్కువలే. అంతేగా. ద టచ్ అంటే ఎవరు? ఏమది? దాని మీనింగ్ ఏమి? చెప్పు. ఏం నోరు లేదా? నోట్లో ఏమన్నా బెల్లపుంట పెట్టుకున్నావా? అమ్మాయి పేరు స్పర్శ. అమ్మాయి పేరు స్పర్శ. టచ్ అవుతుంది కూడా. మెంటల్ మగందానా? స్పర్శ అంటే ఇంగ్లీష్లో ద టచ్ అత్తయ్య. అందుకే
అంటే అమ్మ నన్ను తలుచుకుంటుందే, తిట్టుకుంటుందే, తలుచుకుంటా. అవుతుంది యా ఊరికి యాదాసమ్మది, యా ఊరికి యా పనికి మళ్ళీ ఉంటుంది నన్ను తలుచుకునేకి. నీ కోడలతో ఏ నీకి దానికి నడాలు ఇరుగుతాయి. మళ్ళీ నీ పేరు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు దాని గాడా ఏమన్నా? ఈ నా కొడుకు గాడా? ఏ ఏడ్చద్దా, నాకు చిరాకో నిన్ను చూస్తే అమ్మవని అది చచ్చిపోతానని నేను. అమ్మా నీ ఏడ్చినావంటే యాది చిక్కుతే అది ట్రైన్ కానీ బస్సు కానీ ఆటో కానీ ఏం చిక్కితే దాంట్లో వెళ్ళిపోతా నేను. ఏంది ఏంది? ఏ చెప్పన్న ఏడ్చన్న చెప్పు. ఏంది నువ్వు అంటాను? కాలింది కదా వెన్న పూసుకోండి. కాలితే మళ్ళీ దీనికంటేనే ఎక్కువ కాలేదు. ఇదే కాలిపోయింది. అదేమి నా బొంద వెన్న పూసుకుంటా. వెన్నా నీ మొగునికి పోయి వచ్చినాక వీపుకు విమారించుకుంటూ వెన్నరాయమ్మా, వెన్న రాసి దాని దగ్గర పంపి వస్తానమ్మా. నమస్కారం. నీ ఏడుపు జుల్లేను, నీ తలకాయ నొప్పి. ఉండండి వచ్చేంత నేను ఒకదాన్నే ఉండాలి. ఉండండి. సౌతిని తెచ్చుకో, తోడుగా ఉంటుంది. దానికి ఒక బిడ్డ కొడుకును కానీ నువ్వన్నా గాను లేకుంటే అదన్నా కంటుంది. జోలు పాడుకుంటూ కూర్చోండి ఇద్దరు. ఆల్రెడీ ప్రెగ్నెంట్ అంటే కదా మీ పేరు. మళ్ళీ పోయి శ్రీమంతం చేసినా పోయా పరంబోకిదానా. ఇద్దరం పోదాం రండి. ఇద్దరం పోదాం రండి. దాని దగ్గర పోలనుందే, పోలనుంటే నీ మొగులతో పట్టుపో. నిన్నెవరు బాగా చేయలేరు తల్లో. నా వల్ల కదమ్మయ్యా ఓయమ్మ.